కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ జయన్న పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు పట్టణంలోని రావుస్ వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో తహసీల్దార్ బి జయన్న మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటర్ లిస్టులో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంవత్సరం ఉంటుంది. లాస్ట్ ఇయర్ SSR 2022 అంటారు, ఇప్పుడు SSR 2023. దాని క్రైటీరియా ఏమి? మనకి 18 సంవత్సరాలు నిన్నామనేది ఎట్లా తెలుసుకోవాలంటే 1/1/2023 సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్. ఆ డేట్ కి మనకి 18 సంవత్సరాలు నిన్నామలేదు. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ డేట్ ని 1/1/2023కి తీసేసుకుంటే మీకు 18 ఇయర్స్ నిండినావా లేదా అనేది ఆ డేట్ కి వస్తుంది. అట్లా నిండిన వాళ్ళంతా ఓటర్ హక్కు నమోదు చేసుకున్నట్టు మనం ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ఈ నెలలో కానీ డిసెంబర్లో కానీ మనకి ప్రొవిజన్ ఉంది. మీరందరూ చదువుకున్న పిల్లలు కాబట్టి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మాన్యువల్గా అప్లై చేయడం అవన్నీ అవసరం లేదు. NVSP పోర్టల్ అని ఉంటుంది కదా, ఓటర్ లిస్ట్ అనేది. ఇంతమంది నమోదు చేసుకోలేదంటే చాలా బ్యాడ్ లక్. మీకు ఎటువంటి నాయకులు ఎన్నుకోవాలంటే ఏం కావాలి? మీకు ఓటర్ హక్కు కావాలి. ఓటర్ హక్కు కావాలంటే మనము ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదు అయితే కదా మీరు పెడుతున్నాం. ఇప్పుడు 2023 కానీ 20 కానీ ఎలక్షన్స్ వస్తాయి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. మీకు ఎన్నుకోవాలంటే ఏం కావాలి? ఓటర్ హక్కు కావాలి. ఓటర్ హక్కు కావాలంటే మీరు 18 ఏళ్ళు వస్తేనే 18 ఇయర్స్ అయిపోతేనే ఓటర్ హక్కు నమోదు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా కానీ అర్జెంటుగా